హై వ్యూవర్స్, ఆగస్టు 9 ఈరోజు సెప్టెంబర్ 21. అదొక 21 రోజులు, 22 రోజులు, ఇది వచ్చేసి ఒక 20 రోజులు. సో అరౌండ్ 42 డేస్, 42 రోజులుగా వందల మంది వైద్య విద్యార్థులు తమ యొక్క డ్యూటీకి దూరంగా ఉంటూ నిరసన తెలియజేస్తూ కలకత్తాలో చనిపోయినటువంటి ఆ డాక్టర్కి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ డాక్టర్కి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి నిరసన చేస్తూ ఉన్నారు. నిన్న అరౌండ్ 4 ఏమో స్టార్ట్ అయింది వాళ్ళ ర్యాలీ. నైట్ మిడ్ నైట్ దాకా పెట్టారు. మొత్తం 42 కిలోమీటర్లు నడుచుకుంటానే ర్యాలీ. వేల మంది వచ్చున్నారు. ఎందుకు? నిన్నటితో ఇక వాళ్ళ నిరసనకు ముగింపు. కారణం సందీప్ ఘోష్ గారికి సంబంధించి అసలు వాడి యొక్క డాక్టర్ అన్నది ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ మొత్తం గుర్తింపు తీసి అవతల పడేశారు. జీవితానికి వాడు డాక్టర్ కాడు. అండ్ మోరెవర్ వాడి యొక్క ప్రిస్క్రిప్షన్ కూడా రాయకూడదు. అండ్ వాడి ముందు ఇంకా డాక్టర్ సందీప్ అని కూడా ఉండదు. అండ్ ఆల్రెడీ వాడికి సంబంధించి ఆర్థిక అవకతవకలు ఏవైతే మొత్తం కూడా బయటకు లాగుతున్నారు. ఇంక నాకు తెలిసి వాడు జైల్లోనే వస్తాడు, బయటకైతే రాడు. బయటకు వచ్చి ఎవడో పట్టించుకోడు, లేదా ఎవరొకరు చంపడానికి చంపుతారు. సో మొదటి న్యాయం జరిగింది అనుకున్నారు. తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది, ఆడవాళ్ళు నైట్ డ్యూటీకి రాకుండా ఉండటం కాదు, సెక్యూరిటీ పెంచండి. సో డే అయినా నైట్ అయినా సెక్యూరిటీ టైట్ చేయాలి, చేస్తున్నారు. అండ్ బలవంతంగా వాళ్ళ చేత హెవీ వర్క్ చేయించకూడదు, హామీ ఇచ్చారు. అండ్ పేషెంట్కి సంబంధించి అక్కడ ఉండే డ్యూటీ డాక్టర్కి సంబంధించేసి బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి, అవి ప్రొవైడ్ చేస్తున్నారు. 100 కోట్లు రిలీజ్ చేశారు. సో న్యాయపరమైనటువంటి వాటికి సంబంధించి సుప్రీంకోర్టు సిబిఐలు అడుగులు వేస్తున్నారు, వారికి సహకరిస్తామని చెప్పి సీలు చెప్పారు. అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైతే ఉందో, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిలేటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ స్టెప్స్ తీసేసుకున్నారు. సో తొలి దశలో న్యాయం జరిగింది, మనం గెలిచాం. మలి దశ అన్నప్పుడు రేపు సిబిఐ వాళ్ళు రిపోర్ట్ సుప్రీంకోర్టుకి ఇచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం 1 వీక్ తర్వాత అని చెప్పేసి స్ట్రైక్ విరమింపు చేశారు. ఫైనల్ ఇప్పుడేంటి, ఇంకో వారంలో సుప్రీంకోర్టుకి సిబిఐ రిపోర్ట్ ఇస్తే అప్పుడు మరలా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఆమె ఆత్మకి కూసింత శాంతి దొరికినట్టే. ఆమె వల్ల పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు, డాక్టర్లు అంతా కూడా ఈరోజు ప్రశాంతంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎందుకంటే తాను పడ్డ బాధ, తాను అనుభవించిన నరకం ఇంకెవరికి లేకుండా ఆమె చావు మార్చిందన్నట్టు. ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తా. మన దేశంలో ఒక మంచి జరగాలి అంటే, ఒక వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒక ప్రాణాలు బలి కాక తప్పటం వల్ల అదే నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఒక నిర్భయ, ఒక డాక్టర్ అభయ, ఇలా చెప్పుకుంటే మీరు ఎక్కడైనా సరే ఒక కొత్త చట్టం వచ్చిందన్న, సిస్టంలోకి ఏదైనా చేంజ్ వచ్చిందన్న, గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది అన్న, ఆల్మోస్ట్ చూడండి అయితే ఎవరో ఒకళ్ళని మరణించి ఉండాలా, లేదన్నప్పుడు ఏదైనా పెను విధ్వంసన సంభవించి ఉండాలా. అదే ముందుగానే చేసి ఉండొచ్చు కదంటే మరి ఎందుకు చేయాలంటే తెలియటం వల్ల. సరే ఇప్పటికైనా మార్పు మొదలైంది. అక్కడ మొదలైన మార్పు దేశమంతటా రావాలి. అన్ని చోట్ల నర్సులైనా, డాక్టర్లైనా, ఆడవారైనా, మగవారైనా సురక్షితంగా వైద్యం అందించాలి. వైద్యో నారాయణో హరి, నిజంగానే ఆ దేవుడితో సమానంగా వాళ్ళు కూడా పనిచేయాలి, వాళ్ళు కూడా డ్యూటీ చేయాలని కోరుకుంటూ ఉన్నా. ఖచ్చితంగా త్వరలో న్యాయం జరుగుతుంది చనిపోయినటువంటి ఆమెకే నాకైతే అనిపిస్తూ ఉంది.